మీడియా మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 యాత్రలకు ప్లాన్ చేసినాము. 5 యాత్రలు విజయ సంకల్ప యాత్రలు 5 ప్రాంతాల కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా 20వ తేదీన ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మక్తల్ నియోజకవర్గం కృష్ణా నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది 20వ తేదీ నాడు. ఈ యాత్ర మహబూబ్ నగర్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గము, నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గము, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ యాత్ర ఈ 3 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 20వ తేదీ నాడు ప్రారంభమై 1వ తేదీ నాడు యాత్ర నల్గొండలో ముగుస్తుంది. 20వ తేదీ మక్తల్ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం. సో ఈ దాదాపు 10 రోజుల పైన 11 రోజులు దాదాపు 11 రోజుల యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో ప్రతిరోజు 2 నియోజకవర్గాలు, రోజు 2 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా తీరుగా ఒక పక్క రోడ్ షోస్, మరో పక్క ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు, మేధావులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, మహిళలతో కావచ్చు, అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము. ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశం యొక్క అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు, ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం 3వ స్థానాన్ని నిలుపుతున్నట్టు. ఈ భారతదేశాన్ని 2047 కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపాలనేటువంటి ధ్యేయంతోన, ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని అన్ని రకాలుగా తెలంగాణలో మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాటి ఎండగట్టి ప్రజల లోపల పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికీ అరాచకం సృష్టిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైనటువంటి విధంగా
ప్రజల లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చేదాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత. ఆ కారణాలు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తాను, రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ పైన అనేక బద్నాములు చేస్తూ వాళ్ళు బొటాబొటి సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటిదాకా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల పైన, తెలంగాణ రాష్ట్ర అప్పుల పాలైనటువంటి విషయం పైన మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి హామీల విషయం దాటవేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రజలకు ఆ హామీలను అందించినటువంటి విషయంలో దాటవేస్తూ ముందుకు పడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారెంటీలు కాదు, దాంట్లో చాలా గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు పైకి మాత్రమే పేరు. 6 గ్యారెంటీలను ఓపెన్ చేస్తే వాళ్ళ మేనిఫెస్టో ఓపెన్ చేస్తే 400కు పైగా వాళ్ళు హామీలు ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు. ఈరోజు ఆ హామీల అమలు విషయం అంతా కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యల పైన చర్చించకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కృష్ణానది మీద రాజకీయం చేస్తూ వీళ్ళు వాళ్ళు పోటీపడి ప్రజల దృష్టిని ఈ యొక్క పథకాల వైపు నుంచి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విషయంలో వాటిని పక్కదారి పడిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లానే కనుక తీసుకుంటే కృష్ణానది పారేటటువంటి మన పాలమూరు జిల్లా, ఈరోజు ఆ కృష్ణమ్మ దగ్గర నుంచి మనం యాత్ర మొదలు పెడతా ఉన్నాం. మరి కృష్ణానది మన జిల్లాలో పారుతున్నప్పటికీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏవైతే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతలు మరిచి కేవలం కొత్త ప్రాజెక్టుల పేరు చెప్పి అంచనాలు పెంచి డిజైన్ మార్చి దోచుకునేటటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈ జిల్లా పైన చిత్తశుద్ధి కనపరచలేదు. ఈ జిల్లా ప్రజలకు, రైతులకు సాగునీటి అందించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి వారిలో కనిపించలేదు. గత ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండేనో వాటిని కూడా ఎక్కడికక్కడ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి వాటిపైన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వలసల జిల్లా, కరువుల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ జిల్లా ఎకరాకు నీళ్ళు అనేటటువంటి అవకాశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క డిజైన్లను మార్చి చూరాల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఇక్కడి నుంచి కాకుండా నార్లాపూర్ దగ్గర తీసుకోవడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. ఎవరైనా మేము డిసైడ్ చేయండి కదా, జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతుంది. అలాంటి ప్రస్తావన లేవు, మా దృష్టికి రాలేదు. ఇప్పటిదాకా అలాంటి ప్రస్తావన లేవి, మా దృష్టికి రాలేదు. మేడం, ఒకటి బీజేపీ నేతల మధ్య సీట్ల విషయంలో సఖ్యత లేదనేది రాజకీయ చర్చ జరుగుతుంది. దానిపైన ఎంపీ సీట్ల రాజకీయ చర్చ జరుగుతుంది. సీట్ల విషయంలో మీ నాయకుల మధ్య సఖ్యత లేదన్నది, కోఆర్డినేషన్ లేదన్నది. కోఆర్డినేషన్ లేదు. ఒక్కొక్క పార్లమెంట్ లో 10 మంది 20 మంది పోటీ పడతారు. జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలంతా కూడా మోదీ గారిని ఇంకోసారి ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు. కాబట్టి టికెట్ ఆశావాహులు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి పార్టీలో కూడా ఆశావాహులు ఉంటారు. ఏవో స్పెషల్ అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. గురించి మాట్లాడారు కదా, 69 జీవో అనేకాంతం 2008 కోట్లు రిలీజ్ చేశారు.
ఇది కొడంగల్ నారాయణపేట Yes. అది ప్రస్తావన అలా మాట్లాడారు కానీ జీవో తెచ్చింది మాట్లాడారు. జియో తెచ్చింది కానీ నేను ఆ జియో గురించి మాట్లాడుతున్నా. నేను ఏం చెప్పాలి అది చెప్పు. 1,00,000 ఎకరాలకు నా అభిప్రాయం నేను చెప్పిన జియో గురించి మాట్లాడింది. నా అభిప్రాయం ఏంటి దూరాల దగ్గర నుంచి తెలుసుకుని జయమ్మ చెరువు నీళ్ళు ఇవ్వాలని ఎన్నడదో ప్రస్తావన మా నాన్నగారు ఉన్నప్పుడే ఆ ప్రస్తావన. పాలమూరు మంగారెడ్డి అనేది 73 దాని విషయంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. Yes. సో ఈ అంశం పైన 69 జీవో కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పుడు విఠలరావు గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ 69 జీవో